హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఏంటిది అనుకుంటున్నారా? ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్, 2 ఇంచ్ ఆఫ్ కోకోనట్ అండ్ వెట్ కోకోనట్, 3 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం 2 ఇంచ్ ఆఫ్ అల్లం అండ్ వెల్లుల్లి ఒక మొత్తం, అండ్ కొంచెం కొత్తిమీర కావాలి దీనికి. ఇంతకీ కర్రీ ఏంటి? మటన్ లెగ్స్ కర్రీ. మటన్ లెగ్స్కి మనం ఇక్కడ 4 కాళ్ళు తీసుకున్న మటన్ కాళ్ళు. దీన్ని చక్కగా వాటర్ వేసేసి బ్లాక్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి కాలుస్తారు కాబట్టి కొంచెం బ్లాక్గా ఉంటాయి, బ్లాకిష్గా ఎక్కువగానే. కొంచెం నైఫ్తో ఇలా గీరేసుకుంటే మనకి బ్లాక్నెస్ పోయిద్ది, చాలా వరకు పోయిద్ది. అండ్ తర్వాత దీన్ని ఒక కుక్కర్లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి దానికి సరిపడా పసుపు వేయాలి. పసుపు ఎంత తీసుకున్నానంటే నేను పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దాని తర్వాత కుక్కర్ పెట్టేసినాక దీన్ని మనం 5 విజిల్స్ రానివ్వాలి, అలానే ఉడకనివ్వాలి. ఇంతలోపు మనం ఏం చేద్దాం, ఒక మిక్సీ జార్లో ఈ పాపీ సీడ్స్, గసగసాలు అండ్ కొబ్బరి తీసుకొని కొంచెం వాటర్ వేసి మనం నానబెట్టాలి 5 to 10 minutes. దాని తర్వాత రుబ్బితే చక్కగా వెన్నలాగా అయిపోయింది, లేకపోతే పాపీ సీడ్స్ అలానే ఉంటాయి. ఈలోపు మనం బాయిల్ అయ్యింది, మీకు ఇలా చూపిస్తున్నాయి, ఇలా మెత్తగా బాయిల్ అయిపోయింది. సో సేమ్ కుక్కర్లో నేను మళ్ళీ ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈలోపు నేను ఏం చేసి పెట్టాను, ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇవన్నీ నేను సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అండ్ కొత్తిమీర కూడా. ఆయిల్ వేగిపోయింది, నేను ఉల్లిపాయలు వేసేసి చక్కగా కలిపి, నాకు త్వరగా మగ్గాలి కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిద్ది కాబట్టి నేను త్వరగా కానివ్వడానికి ఉప్పు యూజ్ చేస్తాను ఇక్కడ. ఈ కర్రీని మనం వింటర్లో మంత్లీ వన్స్ అయినా తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది మనకి జలుబు ఉన్న వాళ్ళు తీసుకుంటే తగ్గిద్ది. నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ తీసుకున్నాను కదా రాగా, అది నాకు 2 టేబుల్ స్పూన్స్ అయింది. అవి యాడ్ చేసి మనం కొంచెం జాగ్రత్తగా కలపాలి ఈ స్టేజ్లో, ఎందుకంటే మాడకుండా కలపాలి సిమ్లో పెట్టుకొని. మాడితే మనకి చేదు అయిపోయింది ఈ కర్రీ, సో మాడకుండా కలపాలి. అండ్ వెన్నలాగా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ అండ్ గసగసాల పేస్ట్ దీంట్లో వేసేసి చక్కగా కలపాలి. అరోమా మాత్రం సూపర్గా వస్తుంది, ఎందుకంటే అన్నీ ఫ్రెష్ కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే చాలా అరోమా బాగుంటుంది. చూడండి, ఈ కోకోనట్ ఆయిల్ పైకి తేలుతుంది, కోకోనట్ వాటర్. ఈ స్టేజ్లో మనం 3 పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసి బాయిల్ చేసుకున్న ఈ లెగ్స్ని వేసేసేయాలి. వేసేసిన తర్వాత మనం దీనికి తగ్గట్టు మనం ఇది వేయాలి. కలిపేసిన తర్వాత చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ నేను రుచికి సరిపడా సాల్ట్ వేసేసి అండ్ వాటర్ వేసేసి దీన్ని మనం మరగబెట్టాలి. నాకు ఈ లెగ్స్ బాగా బాయిల్ అయినాయి కాబట్టి నేను ఇది మరగబెడుతున్నాను. ఈలోపు నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ నేను గరం మసాలా పౌడర్ వేసేసి మరిగిస్తున్నాను. మెల్లగా ఇది మరగడం స్టార్ట్ అయింది. లేదు అంటే మీరు ఈ స్టేజ్లో కూడా 2 విజిల్స్ రానివ్వచ్చు, నాకు అవసరం లేదు. సో ఇలా మరిగిస్తున్నాను. మనకి థిక్ కన్సిస్టెన్సీ చూసుకొని మనం దింపేయడమే. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు, సో అందుకని నేను కొత్తిమీర లాస్ట్లో వేసేస్తున్నాను. మీకు నేను కలిపి కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను కలుపుతున్నాను. చూడండి, నాకు ఈ థిక్ సరిపోయింది, బాగా ఉడికిపోయినాయి. ఇవి లేత కాళ్ళు కాబట్టి నాకు 5 విజిల్స్లోనే ఉడికిపోయింది. కొంచెం ముదురు కాళ్ళు అయితే ఒక 10 విజిల్స్ రానివ్వాలి ఈ వాటర్ వేసిన తర్వాత. సో ఈ స్టేజ్లో మనం దింపేసుకోవాలి. చూడండి ఎంత బాగా తయారైందో ఇది కర్రీ. సో దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ మనకి వచ్చింది. ఈ గ్రేవీ మనం ఇలా సర్వ్ చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.